హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే మనం అయితే ఫిష్ హంటింగ్ అయితే చేయబోతున్నాం అన్నమాట. అతను వచ్చేది ఎవరు? చేస్తున్నాం ఫ్రెండ్స్. మా కష్టాలు చూడండి. గాల్లో తేలినట్టుంది గుండె. 2 millimeters రాయిని 70 degrees డిస్టెన్స్ తీసుకొని ఇలా వేసేస్తే అలా పడుతుంది అన్నమాట. అది సైన్స్ ఫ్రిక్షన్ అంట. దట్స్ కాల్డ్ సైన్స్ ఫ్రిక్షన్. వచ్చే వెయిట్ చేయండి సైలెంట్. గాలని వాలేసినట్టు వేస్తున్నాడు ఆయన. పడట్లేదా? ఏం పడట్లేదు నాయన. గాడి జరగలే నీకు. పాటలు ఇది పడేలా లేదు ఫ్రెండ్స్. మంచి పాటలు దొరికినట్టే దొరికిపోయింది ఫ్రెండ్స్. నాకు అదృష్టం లేదు ఫ్రెండ్స్. ఈరోజు చేపలు చికెన్ అదిరిపోద్ది అంతే. ఈరోజు చేపలు దొరికాయి. చికెన్ తెచ్చుకున్నాం, బిర్యానీ, చేపల ఫ్రై రకరకాలుగా ఉంటది మాస్టర్. హలో గైస్, మనమైతే స్పాట్ కి అయితే వచ్చేసాం అనమాట. ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ ఏం చేస్తానో వచ్చేద్దాం రండి. జయశంకర్ గారు, కొంచెం మీరు ఏం చేస్తున్నారు మాకు చెప్తారా? మాకు పులుసు చేపలు దొరికినాయి. పులస కదయ్యా, జిలేబీ పులస ఇది. జిలేబీ పట్టింది నేనయ్యా. పట్టినోడిని చూస్తుందా చూసిన చూస్తుందా? సర్లే పులుసు చేపలే. జిలేబీ జిలేబీ అంటారు. జిలేబీ అంటారు. జిలేబీ చేపలు అయితే పట్టారా మీరు? చేపలు పట్టాము, ఇప్పుడు ఏం 4 చేపలు పడ్డాయి. ఆ, దాన్ని ఇలా ఉప్పు పట్టించి ఫ్రై చేసేసి అలా తినేస్తే సూపర్. పిచ్చెక్కిపోద్దా? చెక్కిపోయింది, నరాలు జూమంటాయి. ఇది నువ్వు తినాలి. ఈ పార్ట్ ఒకటే నువ్వు తినాలి. అవన్నీ మీకు అవసరం లేదు, నువ్వైతే కడగాలన్నమాట. ఏం పార్ట్ తెలుసా? part. అది నువ్వు తినాలి. అది ఓకే ఓకే, కడుగుతున్నారు రెడీగా ఉండండి. రెడీ. తర్వాత కలుసుకుందాం. ఓకే ఓకే బాయ్. వాళ్ళకి అడిగిపోండి. ఇప్పుడైతే మనం అయితే మున్నాబాయ్ దగ్గరికి వెళ్తున్నాం. ఏం చేస్తున్నా చూద్దాం రండి. హలో, కొంచెం మున్నా గారు, కొంచెం మీరు ఏం చేస్తున్నారు మాకు చెప్తారా? ఈరోజు మనం చేపలు పట్టుకున్నాం కదా, అవును. ఆ చేపలు ఫ్రై, బిర్యానీ చేసుకుంటున్నాం, చికెన్ కర్రీ. ఈరోజు ఎంజాయ్ పండుగ. నీకు కొద్దిగా ఎక్కువ పెడతాను. సరే అంతా మంది బాగా ఎంజాయ్ చేయి. మీరేం చేస్తున్నారండి? మిరపకాయల కోసం ఓకేనా? సరే, మీ సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు.